ద్వారా చెప్పాలన్న ఉద్దేశం. వారు ఏమన్నారంటే సార్, ఈ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి నేషనల్ హైవే గత ప్రభుత్వం సకాలంలో డిపిఆర్ ఇవ్వకపోవడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయిందన్నమాట మాట్లాడినారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే సార్, ఫస్ట్ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవేగా మార్చండి అని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు ఒకవేళ దాన్ని ఓకే అనుకుంటే ఇన్ ప్రిన్సిపల్గా సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతారు సార్. వాళ్ళు ఈ రోడ్డుకి మనం రిక్వెస్ట్ ఇచ్చినాము, ఈ రోడ్డుకి వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు. నెక్స్ట్ స్టేజ్ ఏముంటుందంటే మనం అలైన్మెంట్ ఒకటి చేసి అలైన్మెంట్ అప్రూవల్ కోసం పంపిస్తాం సార్. అలైన్మెంట్ అప్రూవల్ ఈ స్టేట్ గవర్నమెంట్ పంపించింది సార్. అలైన్మెంట్ అప్రూవల్ దగ్గర అక్కడ ఆగిపోయింది సార్. అలైన్మెంట్ అప్రూవల్ అయి వచ్చిన తర్వాతనే డిపిఆర్ ప్రపోజల్ పెడతాం సార్. డిపిఆర్ తయారు చేసి పంపిస్తారు. సో అలైన్మెంట్ అప్రూవలే నేషనల్ హైవేస్ నుంచి రాలేదు కాబట్టి అది ఆ ప్రపోజల్ అక్కడట్లా పెండింగ్లో ఉన్నది సార్. ఇది సార్, ఇది వాస్తవం. దయచేసి తమ ద్వారా సభ్యులకు మంత్రి గారికి గమనించవలసిందిగా కోరుతా ఉన్నా.